ఓం శ్రీ గణేశాయ నమః. మిత్రులారా, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహ రాశి, ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు జనవరి 3, 2024 బుధవారం, పోషమాసంలోని కృష్ణపక్ష సప్తమి తిథి నాడు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో శోభన్ అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్తానికి సమయం ఉండదు. రాహుకాలం మధ్యాహ్నం 12:25 నుండి 1:43 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశాశూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా ఉత్తరం వైపు ప్రయాణించవద్దు. సింహరాశివారు, ఆస్తికి సంబంధించిన విషయాలలో ఈ రోజు మీకు మంచి రోజుగా ఉంటుంది. మీరు పరిపాలనా పనిలో జాగ్రత్తగా ఉండాలి మరియు వ్యాపారంలో ఎవరినీ భాగస్వామిని చేయకూడదు. అందరి పట్ల సపోర్ట్ ఫీలింగ్ ఉంటుంది. మీరు కొన్ని పథకాల నుండి మంచి ప్రయోజనాలను పొందుతారు. మీరు మీ బాధ్యతలను అర్థం చేసుకుంటారు మరియు వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. దీని కారణంగా మీ కుటుంబ సభ్యులు కూడా మీతో సంతోషంగా ఉంటారు. విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశం లభిస్తుంది. మీరు చాలా మంచి న్యాయనిర్ణేత మరియు ప్రతిదీ సులభంగా విశ్లేషించండి. ఈ రోజు మీరు మీ ఈ గుణానికి చాలా ప్రశంసలు పొందుతారు. ప్రజలు మిమ్మల్ని చూసి మంచి ఉద్యోగం చేసినందుకు మీ నుండి నేర్చుకుంటారు. మీరు ప్రమాదకరమైన ప్రదేశానికి ప్రయాణించాలి. మీరు సంబంధిత సమాచారాన్ని పొందుతారు. చింతించకండి, ఈ ప్రయాణం చిన్నదిగా ఉంటుంది. ఈ రోజు మీ ప్రేమ సంబంధాలలో చిక్కులు తలెత్తుతాయి. మీరు లేదా మీ భాగస్వామి తమ్ముడు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. దీని అర్థం మీరు మీ భాగస్వామి గురించి తప్పుగా తెలుసుకుంటారని కాదు, బదులుగా మీ భాగస్వామి వ్యక్తిత్వంలో మీకు తెలియని ఒక అంశం గురించి మీరు కొత్తగా తెలుసుకుంటారు మరియు ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ రోజు మీరు ఉద్యోగ అవకాశాల గురించి కొన్ని శుభవార్తలను అందుకుంటారు. మీకు నచ్చిన కంపెనీలలో మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవవచ్చు. వర్ధమాన రచయితలకు ఈ రోజు గొప్ప రోజు కావచ్చు, ఎందుకంటే మీ వ్యాసం లేదా మీ పుస్తకాన్ని ప్రముఖ ప్రచురణకర్త ప్రచురించవచ్చు. మీ కెరీర్ ఇప్పుడు పూర్తిగా కొత్త రూపంలో అలంకరించబడుతుంది. ఏదో రహస్యం లేదా పొరపాటు ప్రస్తుతం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. మీ ఆందోళనలను కౌన్సిలర్ లేదా టీచర్తో పంచుకోండి. దుర్గుణాలు లేదా చెడు ప్రవర్తన మీ ఆరోగ్యానికి లేదా ప్రతిష్టకు హాని కలిగించవచ్చు. బదులుగా ఆధ్యాత్మికత మరియు ధ్యానం గురించి ఆలోచించండి లేదా ఉపశమనం కోసం యాత్ర చేయండి. మీరు ఈ రోజు కనికరం మరియు భావోద్వేగాన్ని అనుభవించవచ్చు. ఈ రోజు నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం కాదు. మీ ప్రవృత్తిని విశ్వసించండి మరియు మీ భావోద్వేగాలను నియంత్రించండి. జాగ్రత్తగా నడపండి మరియు మీకు లేదా మీ ప్రియమైన వారికి హాని కలిగించే పనిని చేయవద్దు. జీవితం ప్రతి ఒక్కరికి రెండవ అవకాశాన్ని ఇస్తుంది. దీనిని రేపు అని పిలుస్తారు. తండ్రి లేదా గురువును కోల్పోవడం వల్ల మీరు బిజీగా ఉండవచ్చు. దీని కారణంగా మీరు మీ షోనా కోసం ఎక్కువ సమయం కేటాయించలేరు. మీ భాగస్వామి తెలివైనవాడు, కాబట్టి మీ శృంగార జీవితం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ రహస్య సంబంధాన్ని ప్రపంచం ముందు తీసుకురావడానికి ఇదే సరైన సమయం. ఈ రోజు మీరు మానసికంగా మరియు పరధ్యానంగా ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించండి మరియు మీ మనస్సాక్షిని వినండి. ఈ రోజు మీరు మీ దినచర్యతో విసుగు చెంది ఉండవచ్చు, కాబట్టి మీ ప్రియురాలితో కొంత సమయం గడపండి. మీ జీవిత భాగస్వామి నుండి సలహా తీసుకోండి మరియు మీ మనస్సును తేలికపరచండి. ప్రేమ ప్రతి గాయాన్ని నయం చేసే ఔషధ తైలం. ఈ రోజు మీరు ఎవరి మరణం లేదా అనారోగ్యం కారణంగా నిస్సహాయంగా భావిస్తారు. అకస్మాత్తుగా వచ్చిన డబ్బును సరిగ్గా ఉపయోగించుకోండి. మీరు ఇప్పుడు సరదాగా ఏదైనా చేయాలనుకుంటే మీరు లాంగ్ డ్రైవ్ లేదా పార్టీని ఆశ్రయించవచ్చు. చెడు నుండి దూరంగా ఉండండి మరియు మీరే పాపం చేయండి మరియు మీకు దగ్గరగా ఉన్నవారిని కూడా రక్షించండి. ఈ రోజు మీ దయ మరియు భావోద్వేగాలు మిమ్మల్ని అధిగమించవచ్చు. ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి మరియు విశ్వసనీయ వ్యక్తుల నుండి సలహాలను తీసుకోవచ్చు. ఈ రోజు నెమ్మదిగా డ్రైవ్ చేయండి మరియు మత్తును నివారించండి.
పెద్ద నష్టాలు లేదా భారీ నష్టాలు మొత్తం ప్రణాళికను నాశనం చేయగలవని గుర్తుంచుకోండి. ఈ రోజు మీరు అకస్మాత్తుగా కొన్ని పెద్ద బాధ్యతలను పొందవచ్చు, దానిని మీరు ఆనందిస్తారు. ఒకరిని కలవడం వల్ల మీ భావజాలంలో గణనీయమైన మార్పు వస్తుంది. అనేక సానుకూల అంశాల గురించి సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. మీరు మీ ఆర్థిక మరియు కుటుంబ పరిస్థితిని మెరుగుపరచడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. సీనియర్ల నుండి గౌరవం ఆశించవద్దు. మీ ముఖ్యమైన విషయాలను తెలియని వ్యక్తితో పంచుకోవడం వల్ల మీకు నష్టం జరగవచ్చు. భూమి, ఆస్తి లేదా డబ్బుకు సంబంధించిన ఏదైనా చర్య తీసుకునేటప్పుడు అది సంబంధాలలో చీలికను కలిగించకుండా జాగ్రత్త వహించండి. వ్యాపారంలో ఉద్యోగులు, సిబ్బంది సహాయం ఉంటుంది, కానీ ఏదైనా కొత్త పని విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం సరికాదు. అయితే రోజువారీ ఆదాయం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మీ పార్టీలు మరియు పరిచయాలతో బలమైన సంబంధాలను కొనసాగించండి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు సామరస్య భావన ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఒకరి భావాలను ఒకరు గౌరవిస్తారు మరియు విశ్వసిస్తారు. ప్రస్తుతం మీరు ఒంటరిగా మరియు నిశ్శబ్దంగా ఉన్నారు, అలాగే మీ ఆలోచన, ప్రణాళిక లేదా ఆధ్యాత్మిక ఆలోచనలను కొనసాగించడానికి స్వేచ్ఛగా ఉన్నారు. మీకు మార్పు కావాలి. మీరు పెద్దల మాటలు విని మీ మానసిక లేదా మానసిక ఆరోగ్యం గురించి ఆలోచిస్తే మీరు విజయం సాధించవచ్చు. ఈ రోజు మీరు మీ ప్రేరణలపై తక్కువ నియంత్రణ కారణంగా నిరాశకు గురవుతారు. మీరు ఆలోచించి సమస్యలను పరిష్కరించుకోవడానికి మీకు కొంత సమయం కావాలి. మీ గత విజయాలు మరియు విజయాల గురించి ఆలోచించండి మరియు మీరు ఈ సమస్యల నుండి మీ స్వంత మార్గాన్ని కనుగొంటారు. ప్రత్యేక వ్యక్తి నుండి విడిపోవడం ప్రస్తుతం మీకు భరించలేనిది, కానీ జీవితంలో మార్పు కూడా అవసరమని గుర్తుంచుకోండి. మీ శృంగార కలలను నెరవేర్చుకోవడానికి మీరు కూడా కొన్ని ప్రయత్నాలు చేయాలి. ప్రేమలో ఉండటం యొక్క ఒక అర్థం ఏమిటంటే మీరు అవతలి వ్యక్తికి పూర్తిగా ఓపెన్గా ఉంటారు. ప్రేమించినవాడి చేయి పట్టుకుని అన్నీ గెలవగలవని నీకు బాగా తెలుసు. మీ భావోద్వేగాలు ఈరోజు మిమ్మల్ని ఆధిపత్యం చేస్తాయి, కొందరికి ఉదాసీనత కలిగిస్తుంది. మీకు మరియు మీ ప్రియురాలికి మధ్య ఉన్న అపార్థాలను తొలగించడానికి కొంత సమయం కేటాయించండి. ఈ సమయాలు ఖచ్చితంగా కష్టమైనవే, కాని సమయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఈ సమయంలో మీరు పనిని పూర్తి చేయడానికి మీ అన్ని ప్రయత్నాలను చేస్తారు. మీరు విదేశీయులతో వ్యాపారం లేదా పని చేయాలనుకుంటే కొన్ని ప్రయత్నాలు చేయండి, విజయానికి సంకేతాలు ఉన్నాయి. డబ్బు కోసం రేసులో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కొన్నిసార్లు డబ్బు మానసిక సమస్యలకు మరియు దుమఖాలకు కూడా కారణం అవుతుంది. దీనితో పాటు ఈ రోజు మీ శుభదిశ తూర్పు. ఖచ్చితంగా ఈ రోజు తూర్పు వైపు వెళ్ళండి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు తెల్లటి వస్తువులను దానం చేయండి, మీ కోరిక నెరవేరుతుంది.